నమస్తే అండి. నమస్తే సార్. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అంటారు. ఈ గొడ్డు కొమ్మినేని శ్రీనివాసరావు వీడి పేరు. ఈ గొడ్డుకి దెబ్బ పనిచేయదు, మాట పనిచేయదు. ఇది నిన్నెక్కడో నేను ఏదో వీడియోలో చూశాను, కర్రకి కారం రాసి కింద నుంచి దింపితే కానీ వీళ్ళు బాగుపడరు అని చెప్పి నేను ఒక చోట ఎక్కడో విన్నాను నిన్న. అది నాకు ఈ సందర్భంగా వీడి మాటలు వింటే గుర్తుకొచ్చింది. అది వీడు ఏమంటున్నాడంటే, అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ FBI వాళ్ళు పెట్టిన కేసు అదానీ మీద జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చారు 1750 కోట్లు అనే విషయాన్ని ఉటంకిస్తూ అక్కడ ఛార్జ్షీట్ ఫైల్ అయిన దాని మీద ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు వీడు మేకప్ కిట్లు వేసుకుని ముఖానికి రాసుకొని కూర్చుంటాడు. ఆ మేకప్ లేకపోతే వీడి ముఖం కూడా చూడలేము. వీడి మాటలు అసలు చూడలేము, వినలేము. వీడు సాక్షిలో కూర్చొని మాట్లాడే మాట ఏంటంటే, అమెరికాలో కోర్టులు, అమెరికాలో ఉన్న పోలీసుల్ని తెలుగుదేశం వాళ్ళు ఇక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేశారా, వీళ్ళే కేసులు పెట్టించారా జగన్మోహన్ రెడ్డి మీద అనే మాటలు మాట్లాడుతున్నాడంటే, వీడు ఒక జర్నలిస్టా? వీడికి అసలు కనీసం జ్ఞానం కానీ, పరిజ్ఞానం కానీ, అసలు వ్యవహార జ్ఞానం కానీ వీడికి ఉందా? వీడి మాటలు వినిపిస్తాను చూడండి, మీరు దీని మీద సరైన విశ్లేషణ చెప్పండి. నాకు ఇప్పుడు అనుమానం ఏంటంటే, అమెరికాలో సైతం అక్కడ పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారా, ఇక్కడ తెలుగు రాష్ట్రం అనండి లేదా ఏపీకి సంబంధించిన రాజకీయ నేతలు కానీ, వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు కానీ ఎవరైనా అక్కడ జగన్ గారి మీద ఉన్న ద్వేషంతో ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసి పరిగట్టుకుని ఒక్క ఏపీ గురించే ప్రస్తావించడంతో నాకు ఈ అనుమానం వస్తుంది. మరి విజయబాబు గారు వాళ్ళు దీని మీద వాళ్ళ స్పందన ఏంటో తర్వాత చూద్దాం. సరే, ఈడి స్పందన చూసాము. ఈడు మళ్ళీ విజయబాబు గారి స్పందన చూస్తాడంట. ఆ విజయబాబు గారి పోల విక్రమ్, ఆయన తమ్ముడు పోల విక్రమ్ను చూసుకొని ఆడి బుద్ధి జ్ఞానం తెచ్చుకొని కూలీ పనులు చేసుకొని, అంటే కూలీ పనులు అంటే ఇసుక మోయటం, ఇటుకలు మోయటం కాదండి. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర సాక్షిలో కూలీ పని చేయటం మానేసి, అమరావతి మీద ఆంధ్ర మీద విషం కక్కడం మానేసి, వాడు తిన్నగా బతికితే వాడి కుటుంబానికి వాడు మంచి చేసిన వాడే అవుతాడు. సరే, వాడి సంగతి ఈ జర్నలిస్ట్ ముసుగులో ఈ కొమ్మినేని గాడు, వీడు ఒకప్పుడు ఈనాడులో పనిచేసినాడు. వీడు ఇక్కడికి వచ్చి ఈ అపర కోటీశ్వరుడు, అపర కుబేరుడు అయిపోయాడు. ఈ సాక్షిలోకి వచ్చి ఇలాంటి కోతలు కూసి అమెరికాలో నమోదైన కేసు ఛార్జ్షీట్ అంట తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టించారంట. వీడి మాటలు వింటే నోటితో నవ్వట్లేదు ప్రజలు. అదేదో అంటారు కదా, నోటితో నవ్వట్లేదు, దాని దేనితోనో నవ్వుతారని అలా నవ్వుతున్నారు. ఏం చెప్తారు దీని మీద? సార్, కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్. ముఖ్యంగా ఆయన వయసుకు మనం గౌరవం ఇవ్వాలి. సో ఇంతవరకు చాలా గౌరవం ఇచ్చాం సార్. నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో అక్కడ అమెరికాలో కూడా ఎవరైనా చేశారా అని నాకు అనుమానం వస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఎవరికి కావాలా నీ అనుమానం? ఎవరా? అది కూడా FBI లోను కోర్టులోను. ఇప్పుడు నీ అనుమానం సర్టిఫికేట్ తీసుకొని అమెరికా కోర్టు తీసుకోవాలనా, అమెరికా న్యాయశాఖ తీసుకోవాలనా, లేకపోతే FBI తీసుకోవాలనా? నీ అనుమానము నీకు ఎప్పుడు రాలి అనుమానాలు? ఏది చేసినా చంద్రబాబు నాయుడు, నిద్ర లేస్తే చంద్రబాబు, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు, పడుకునే ముందర చంద్రబాబు. కనీసము మీ జీవితంలో ఆ దేవుడి నామస్మరణ జపించినారో లేదో తెలియదు కానీ చంద్రబాబు గారి నామస్మరణ లేకుండా గత 5 ఏళ్ళు ముగిసిందా సార్? చెప్పండి. ఎవరైనా ఎవరు ఒప్పుకోకపోయినా వాస్తవమే కదా. మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి తెలియని విషయం ఏంటంటే, మనం గతంలో చాలా వీడియోలు చేసాం సార్. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు చావని పామురా అని ఆర్జీవి అంటారు సార్. ఆర్జీవి గారు ఒక ఆడియో ఫంక్షన్ లో ఒక డైలాగ్ అంటారు, నాగార్జున గారు ఏదంటే, నువ్వు ఎన్నిసార్లు కొట్టినా చావని పామురా అని ఆర్జీవి గారు అంటారు. అదే తరహాలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు అమెరికా FBIకి మనలాగా సాక్షి మీడియా లేదు, లేకపోతే మనలాగా పార్టీలుగా చీలిపోయి మీడియా అనేది అబద్ధ వాదన చేయాల్సినటువంటి కర్మ అమెరికా దేశానికి లేదు. అమెరికా దేశం అనేది ఏందనేది ప్రపంచం మొత్తం తెలుసు. ఆ దేశంలో కూడా మన అన్న అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిపోయింది. ఆ దేశాన్ని దోపిడీ చేస్తే ఎవరు గింజుకున్నా, ఎవరు నంజుకున్నా అమెరికా FBI అయితే జరిగిన తప్పును వదలదు. వాళ్ళు ఇంకా కొన్ని నెలల్లోనే తేల్చేస్తారు ఈ కేసు. మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సవినయంగా చెప్పేది ఏంటంటే, ఒక్కసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం సార్. ఎందుకు ఈ అవినీతి జరిగింది, అవినీతి జరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇది ప్రజలకు అందరికీ ఆల్రెడీ తెలుసు. సెకీ ద్వారా అవినీతి జరిగింది. గౌతమ్ అదానీ గారితోనూ అజ్యూర్ పవర్ కంపెనీతోనూ డైరెక్ట్గా ఒప్పందం చేసుకోకపోయినా సెకీని ఉపయోగించుకొని ఇక్కడ అవినీతి చేశారు అనేది అక్కడ ఆరోపిస్తున్నటువంటి వాస్తవాలు. ఎక్కడ
డాక్యుమెంట్లో, అమెరికా కోర్టు డాక్యుమెంట్లో చెప్పినటువంటి వాస్తవాలు. ఒక్కసారి కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. అయా సెకీ అనేది 2019-20లో బిడ్లకు ఆహ్వానిస్తే, అంటే టెండర్లకు ఆహ్వానిస్తే 2020 వరకు, అంటే ఇప్పుడు ఇక్కడ కొనేవాడు వస్తేనే కదా సార్ అక్కడ సెకీ కొనేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల డిస్కములు కొనేకి వస్తేనే కదా సెకీ దగ్గరికి సెకీ కూడా ఒప్పందాలు చేసుకొని ముందుకు పోయేది. వాళ్ళు ట్రేడ్ కమిషన్ అంతా పెట్టుకున్నారు సెకీ, ఇదంతా కమిషన్ వ్యాపారం చేసేదానికి 7 పైసలు ఒక యూనిట్ మీద 7 పైసలు. మరి వాళ్ళు ట్రేడ్ మార్జిన్ 7 పైసలు పెట్టుకున్నారు ఒక యూనిట్కు. మరి 2019-20లో బిడ్డకు ఆహ్వానిస్తే 2020 వరకు డిసెంబర్ వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డిస్కములు కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సెకీతో ఒప్పందం చేసుకోవడానికి కొనడానికి ముందుకు రానటువంటి పరిస్థితి. ఆ సమయంలో అదే 2020 డిసెంబర్ నెలలో ఇదే గుజరాత్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ₹1.99 ఆర్ 2 పైసాకు పర్ యూనిట్ లెక్కన ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న డొల్లబాధనలు ఏంటి అంటే, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో ఒప్పందం చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థ సెకీనే చెప్తాదే అవినీతి చేయమని, లంచాలు ఇవ్వమని అని చెప్పేసి అని డొల్లవాదన చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఆ మాట అనలేదండి. ఇక్కడ ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్, షర్మిల గారు డైరెక్ట్ అంటున్నారు అవినీతి జరిగింది, ఇది తేల్చాల్సిందే. పార్లమెంట్ కూడా స్తంభింపజేశారు దీని మీద. వాయిదాల మీద వాయిదాలు పడ్డాయి 2 రోజులు, అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళా నేను తప్పు చేయలేదు అది లేదంటే అమెరికా కోర్టుకు మీరు ఇప్పుడు ఏమంటున్నారు, అవినీతి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్యాడ్ ప్రాపగండా జనాల్లోకి తీసుకొని వెళ్తున్నారని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి అనుమానం కలుగుతూ ఉంది. మీరు అనుమానంలోనే ఉండండి. అమెరికా కోర్టులో ఆల్రెడీ ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది, ఎంక్వైరీ. ఎన్నాళ్ళు అనుమానిస్తారు మీరు? మీ అనుమానం అక్కడ అవసరం లేదండి, ఆధారాలు కావాలి. మన మీద తప్పు నింద మోపారు, ఆరోపణ అందాము, నింద అందాము, అవినీతి అందాము, ఏదైనా సరే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది సార్? జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇప్పుడు ఏమంటున్నారు, షర్మిల గారేమో సొంత చెల్లెలు అవినీతి చేశారని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు షర్మిల గారి మీద మీకు అనుమానం కలగాలి కదా, ఈమె పోయేమని ఇచ్చిందేమో అమెరికాలో అని చెప్పేసి అనుమానం కలగాలి. అది కూడా అంటాడు. ఇక ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్, ఈ 4 పదాలు తప్ప గత 5 ఏళ్ళలో ఏమన్నా వాడారా సార్? కొత్త పదాలు లేదు కదా. క్లియర్ కట్గా చెప్పాము. ₹99 గుజరాత్, రాజస్థాన్లో దొరుకుతున్నటువంటి సోలార్ విద్యుత్తు కేంద్ర ప్రభుత్వం ISTS ఛార్జీలు, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించి ఇచ్చినటువంటి ఆఫర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మరి ISTS ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తే మరి అసలు ధరకే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే రావాల్సిందేగా. మరి ₹99 ఆ 2 పైసాకి రావాల్సినదిగా. మరి 49 పైసలు లెక్క ఆడిగిపోయింది. పర్ యూనిట్ మీద 50 పైసలు లాభం వేసుకుంటే మీరన్నట్లు 7,000 మెగావాట్లకు విద్యుత్ ఒప్పందాలు జరిగాయని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ 7,000 మెగావాట్లను కాస్త మారిస్తే 17,000 మిలియన్ యూనిట్లు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు చెప్పారు. చెప్పినప్పుడు 17,000 మిలియన్ యూనిట్లు ఉంటే 50 పైసలు, ఇది అవినీతి జరిగిందా కాదా అని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్ పెట్టి, మన గ్రేట్ అనలిస్ట్ ఉన్నాడు కదా సార్, అంటే బమ్మిని తిమ్మిని చేసి అనలిస్ట్ KS ప్రసాద్ గారు, ఆయన చేత చెప్పించారు. వీళ్ళంతా కొత్తగా వచ్చినటువంటి అనలిస్టులు, మనకు వాళ్ళ పెద్ద పరిచయం లేదు. మీరు చెప్పేదాకా నాకు ఆ పోలా విజయ్ బాబు అనేటువంటి వ్యక్తి ఎవరు కూడా తెలియదు సార్. వాస్తవానికి కొత్తగా వచ్చినటువంటి అనలిస్టులు, సరే వాళ్ళను కూడా కూర్చోబెట్టి మేము అడిగిన ఏదైతే ప్రశ్నలు, ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్నలు కాదు సార్ ఇవి, సామాన్య ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తప్పు చేశారా లేదా అని ఒక అనుమానంతో కొమ్మినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎటువంటి అనుమానం వచ్చిందో ప్రజలకు కూడా ఒక అనుమానం వచ్చింది. నిజమే కదా, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి మినహాయింపిస్తే మరి ఇదే టైంలో ఒప్పందాలు చేసుకున్న మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ₹99 సోలార్ విద్యుత్ ధర కావాలి కదా, మరి 50 పైసలు యాటికి పోయింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అనుమానం వచ్చింది. ప్రజలు ఇంకొక అనుమానం కూడా చెప్తున్నారండి. ఓకే, 50 పైసలు జగన్మోహన్ రెడ్డి తిన్నాడు, ఆ లంచాల రూపంలో మింగేశాడు, రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల నష్టాన్ని ఇచ్చాడు. కానీ ₹2.50 దొరికిన విద్యుత్ దొరికినప్పుడు
మన దగ్గర 9 సార్లు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచాడు జగన్మోహన్ రెడ్డి? ఈ మాట సాక్షి ఈశ్వర్ గారికి నేను ఎప్పుడో అడిగాను సార్. అయ్యా మీరు అవుట్పుట్ ఎడిటరు, మీరు సీనియర్ జర్నలిస్టు, మేము కాదనలేము, మీరు పని చేస్తున్నారు, అది ఏదైనా ఒక మీడియాలో పని చేస్తున్నారు, మేము దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో తప్పుపట్టాము. మేము అడిగిన మీరు 10 ప్రశ్నలు వేశారు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసినట్టు కాదా అని. చంద్రబాబు నాయుడు గారు ఇదే సోలార్ విద్యుత్ ఆయన ఒక్కడే కొనలేదు ఆ టైంలో, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ధర కొనిందని చెప్పేసి వాళ్ళ ఓన్ దాంట్లో పెట్టేశారు. అవి కూడా ఆధారాలు చూపించాము. కర్ణాటక అదే ₹4.50 కొంది, మరి ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కూడా అవినీతి జరిగినట్టేనా? అంటే డిమాండ్ అండ్ సప్లై ఆల్రెడీ వీడియో ఎగ్జాంపుల్ రూపంలో చెప్పాము. క్లియర్గా సాక్షి ఈశ్వర్ గారికి కూడా అడిగాము, ఏమయ్యా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఇంత తక్కువ ధరగా యూనిట్? చంద్రబాబు నాయుడు గారు ₹4.50 కొన్నప్పుడు ఒక్క సింగిల్ పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు 5 ఏళ్ల పరిపాలన కాలంలో. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 సోలార్ విద్యుత్ ఒక యూనిట్ కొన్నప్పుడు, ఒప్పందం చేసుకున్నప్పుడు 9 సార్లు ఎందుకు పెంచాల్సి వచ్చింది? సాక్షి ఈశ్వర్ గారు మీరు సమాధానం చెప్పాలి, ఇది మా ప్రజల తరపున కూడా ఒక ప్రశ్న అని చెప్పి కూడా వేయడం జరిగింది సార్. అవును, దానికి ఇంతవరకు సమాధానం రాలేదు. ఇప్పుడు ఈ కొమ్మినేని మాటల్లోనే తీసుకుందామండి. 1750 కోట్లు లంచాలు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది అభియోగం. అది ఛార్జ్ షీట్ రూపంలో అమెరికన్ కోర్టులో ఉంది, అది తేలబోతుంది. ప్రజలందరూ అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి కింద స్థాయిలో ఉన్న ఈ కొమ్మినేని శ్రీనివాస్ గారి వరకు ఎవ్వరు కూడా మేము లంచాలు తినలేదు అనే మాట అనట్లేదు. ఇప్పుడు కొమ్మినేని కూడా ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి అసలు లంచాలు తినలేదు, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి అక్కడ కేసు పెట్టారనే మాట అంటలా. లంచాలు తినలేదు అనే మాటని కట్ చేసి సెన్సార్ చేసి అక్కడ తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి అమెరికాలో కేసులు పెట్టారా జగన్మోహన్ రెడ్డి మీద అంటాడు. అంటే వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి లంచం తిన్నాడా లేదా అది క్లారిటీగా జగన్ గానీ ఆ బ్యాచ్ గానీ ఎందుకు చెప్పట్లేదు, ఈ కొమ్మినేని గారు కూడా ఎందుకు చెప్పట్లేదు? అంటే అదొక సైకాలజికల్ ఒక స్ట్రాటజీగా దృశ్యం మూవీలో మీరు చూశారు కదా సార్, కండక్టర్ ని ఎలా నమ్మిస్తారు, తర్వాత అంటే మైండ్ లో ట్రిగ్గర్ చేస్తారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారా, 1750 కోట్లు తీసుకున్నారా అంశాన్ని డైవర్ట్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కేసు పెట్టారు, అనుమానం కలుగుతోంది, ఒక 10 సార్లు 10 వీడియోలు దబ్బా 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 దబ్బా. అప్పుడు ఏమైందా సార్, ముఖ్యమైన అంశం పక్కదారి పడుతుందా లేదా? అవినీతి చేశారా 1750 కోట్లు, వైనాట్ 175 అన్నారు, వైనాట్ 175 వచ్చిందో లేదో తెలియదు కానీ 1750 కోట్లు వచ్చాయో లేదనేది అమెరికా కోర్టు తెలుస్తుంది. ఎందుకు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి అనుమానం వచ్చింది? ఇప్పుడు అనుమానం ఈయనకు వచ్చింది అంటే ఈయన పేరు కూడా మెన్షన్ చేయలేదేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈయన అనుమానం ప్రకారం ఈయన పేరు కూడా పెట్టాలి, ఎందుకంటే సమాచారాన్ని అమెరికా కోర్టు సైతం ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను తప్పుదో పట్టిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి అని చెప్పేసి ఈయన మీద కూడా కేసు పెట్టచ్చు. అవును సరే, ఈ కొమ్మినేని శ్రీనివాసరావు ఇంత అజ్ఞాని వీడు, ఇది మనందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు కొమ్మినేని శ్రీనివాసరావు అంటే ఏంటనేది. ఇప్పుడు అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వేసిన కేసుని తెలుగుదేశం వాళ్ళు వేశారేమో అని వీడు చెప్పే పిచ్చి మాటలు, పనికిమాలిన మాటల్ని ప్రజలందరూ నమ్ముతారంటారా, చూసి నవ్వుకుంటారంటారా? సార్ దీనికి ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఉదాహరణ ఒక 10 రోజుల కిందటే జరిగింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు సార్, 6 లక్షల కోట్లే మేము చేసిండే అప్పని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒప్పుకున్నారు. కాగు కూడా తెలియకోకుండా కార్పొరేషన్ల పేరిట మద్యం ఆదాయం పేరిట ఇవన్నీ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చినటువంటి అప్పులు చెప్పట్లేదు. సరే రాష్ట్ర బడ్జెట్ ఎంత సార్ సంవత్సరానికి ఇంటూ 5 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ప్రజలకు నేరుగా 2,70,000 కోట్ల రూపాయలు DBT ద్వారా పంచామని చెప్పేసి అంటున్నారు 5 ఏళ్లలో. మరి మిగతాది ఎక్కడ పోయింది అని ఇదే మధుసూదన్ రెడ్డి గారు మీడియా ముఖంగా ఇన్నిసార్లు చెప్పింటారు సార్, జీతాలకు ఇంత పోయినా మీ DBT పథకాలకు ఇంతకు పోయినా అని చెప్పేసి మిగతాది ఎక్కడ పోయింది ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేయండి నాయనా అని చెప్పేసి ఆయన మొత్తుకుంటున్నాడు సార్. దానికి సమాధానం రాలేదు ఇంతవరకు. ఒకవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని దాని మీద శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఏ ఒక్క నాయకుడైనా సరే ఒక దాని మీద ఇది తప్పు మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఒక్కరైనా ప్రెస్ మీట్ పెట్టారా సార్? జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో అసలు ప్రస్తావించాడు ఈ విషయం లేదు, ప్రస్తావించట్లేదు. అప్పుడు దాని అర్థం ఏంటి సార్? వాళ్ళు దోచుకున్నట్లే. అంటే నేను ఏమంటున్నానంటే క్లియర్ కట్గా
మీరు తీసుకున్నటువంటి విధి విధానపరమైన నిర్ణయాలలో ఉన్నటువంటి లోపాలను ఉపయోగించుకొని ప్రతి ఒక్క శాఖలో అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆరోపణ చేయడం కాదు, పేపర్ రూపంలో విత్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ రూపంలో మీ ముందర ఉంచారు. ఇంతవరకు అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, వివిధ సోకాల్డ్ నాయకులంతా ఎవరు ప్రెస్ మీట్ బిట్ అయితే చెప్పలేదు. పదే పదే రెడ్ బుక్, ఈ రెడ్ బుక్ కాస్త హైలైట్ చేస్తున్నారు. రెడ్ బుక్ ఏం చేస్తుంది సార్? చట్టాన్ని ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రవర్తన చేసినటువంటి ఎవరైతే అత్యుత్సాహంతో పనిచేసినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళ భరతం పట్టేందుకు రెడ్ బుక్ పెట్టారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. రాజకీయ నాయకులను కూడా క్లియర్ కట్ గా రెడ్ బుక్ నథింగ్ బట్ అంబేద్కర్ రాజ్యాంగం. ఎస్, రెడ్ బుక్ ఈజ్ ఈక్వల్ టు అంబేద్కర్ రాజ్యాంగం. చట్టాన్ని ఫాలో అవుతుంది రెడ్ బుక్. మీరు ఎందుకు హైలైట్ అంటే అంబేద్కర్ రాజ్యాంగం కూడా వీళ్ళకి నచ్చట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఇది దళిత మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలని కూడా చాలా మీడియాలో మనం చూసాం. అవును, అంటే చాలా మంది ఈ దళిత మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు ముసుగులు ఏమైపోతుందంటే సార్, ఒక పార్టీకి కొమ్ము కాసి వాళ్ళు బాగుపడిపోతున్నారు నాయకులు. కింద నుండి అట్టడుగు వర్గాలకి అవి చేరట్లే. వీళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు ఇట్లా విధిల్చడం అనమాట. ఆ విధిల్చడానికి అలవాటు అయినటువంటి బానిస బతుకులు. ఇంకెప్పుడు సార్ వీళ్ళు పైకి ఎదిగేది? చైతన్యవంతులు కావాలి. మీ కాళ్ళ మీద నిలబడి మీరు ఆదాయ మార్గాలు పెంచుకునే విధంగా ఏ ప్రభుత్వం అయితే మీకు మార్గాలు చూపిస్తుందో అప్పుడు ఒక్క మీ జనరేషనే కాదుగా, 3-4 జనరేషన్ల ఆదాయ మార్గాల ద్వారా సంపాదించుకోవచ్చుగా. ఈ రోజు ఒక నాయకుడిని నమ్మి ఒక ఎంబడి తేలిన తర్వాత ఆ నాయకుడు రేపు పొద్దున పదవి ఉంటుంది, ఊసిపోతుంది, ఎవరికి తెలియదు. అదే మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఏ ప్రభుత్వం అయితే ఒక మార్గం చూపిస్తుందో ఆ మార్గాన్ని నమ్ముకొని ముందుకెళ్తే ఎన్ని తరాలు బతుకుతాయి సార్? మరి ఇది ఎంతమంది తెలుసు అందరికీ, కానీ బానిసతత్వంలో చాలా మంది పడిపోయారు. మేలుకోండి. ఇంకా ఆ ఎవరైతే బానిసతత్వంలో ఉన్నారు, మరి ఇప్పుడు దళిత మేధావులు సమాధానం చెప్పాలా లేదా సార్? చెప్పాలి. రెడ్ బుక్ ఏం చేస్తా ఉంది? చట్టాన్ని ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినటువంటి అధికారులు భరతం పడతామని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తాము, దాంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి కూడా చెప్పారు. అదే జరుగుతా ఉంది. మరి ఆ లెక్క ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేయాలి. మరి ఇన్ని కేసుల్లో రఘురామకృష్ణరాజు గారి కేసులో ఉండ A3, మరి వీళ్ళకి సిఐడి ఉంది కదా సార్. మళ్ళీ వీళ్ళ సిఐడి పని చేసింటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటికి లోపల ఉండాలా? అంటే ప్రజలు కూడా ఏమరపాటుతనంగా వీళ్ళు చెప్పి తిమ్మిని చేసి అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి కొమ్మినేని శ్రీనివాసరావు గారు, సాక్షీశ్వర్ గారు, ఆ సాక్షి ఛానల్లో కూర్చున్నటువంటి వివిధ ఎనలిస్టులు ఎవరైతే ఉన్నారో అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే ప్రయత్నం తప్ప ఎక్కడ విషయం మీద ఇది తప్పు జరిగిందా లేదనే వాస్తవాలు ప్రజల్లో డిబేట్లు చేయట్లేదు సార్. అదైతే వాస్తవం. అందుకనే వ్యూవర్షిప్ కూడా అలాగ ఉంది సాక్షి ఆల్మోస్ట్ సార్. ఇప్పుడు ఎవరు చూడట్లేదు అసలు. సాక్షి అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఆ ఛానల్ కు ఉండేటువంటి యూట్యూబ్ అయినా కూడా 40 lakhs అబౌవ్ సబ్స్క్రైబర్స్. అవును, కనీసము ఆ ఛానల్లోకి వెళ్ళి వీళ్ళు ఒకసారి వీడియోలు చూడండి. ఎంత ఒక వీడియోకి ఇదే శ్రీనివాసరావు గారు, ఇదే సాక్షీశ్వర్ ఎడిటరు, అవుట్పుట్ ఎడిటరు యొక్క డిబేట్లకు కానీ వీడియోలకు కానీ ఎంత వ్యూవర్షిప్ ఉందో చూడమనండి. ఒక సాధారణ యూట్యూబర్ కూడా రానా వీళ్ళకంటే ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది. సాధారణ యూట్యూబర్ కి వచ్చిన వ్యూవర్షిప్ కూడా లేదా సాక్షికి? అంటే ప్రజలకు క్లియర్ కట్ గా అర్థమైపోయింది సార్, వాస్తవాలు అక్కడ కనపడుట లేదు అని ప్రజలు క్లియర్ కట్ గా ఇండికేషన్ ఇస్తున్నారు. కాబట్టి మేము కూడా చూడడం మానేశాము సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ అని చెప్పేసి ప్రజలు చెప్పగానే చెప్తున్నారు వ్యూవర్షిప్ రూపంలో అని చెప్పేసి అయితే నేను స్పష్టంగా చెప్పగలను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే.